హాయ్ అండి. ఈరోజైతే నేను మెంతి కూర అండ్ చుక్క కూర 2 కలిపి వండుకుంటున్నాను. మెంతి కూర అయితే మనకి చేదుగా ఉంటుంది కదా! చుక్క కూర అయితే మనకి పులుపుగా ఉంటుంది. ఆకుకూరలు ఎప్పుడైనా వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోండి. ఈ చేదు పోవడానికి ఉల్లిపాయలు ఉంటాయి కదా! సన్నగా తరుక్కొని కొంచెం మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. అండ్ పుల్లగా ఉండే టమాటాలు గానీ, గోంగూర గానీ, చుక్క కూర గానీ ఏదైనా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే మనకి ఆ చేదు అనేది తెలియకుండా ఉంటుంది. నేనైతే కొంచెం తీసుకున్నాను కాబట్టి ఒక కట్ట అయితే సరిపోయింది నాకు. ఎక్కువ క్వాంటిటీలో అయితే ఒక 2, 3 కట్టలు అలా తీసుకోండి. టమాటాలైనా ఎక్కువ వేసుకొని వండుకుంటే మెంతి కూర చాలా టేస్ట్ ఉంటుంది. ఆ చేదు మనకి తెలియకుండా పోతుంది. టమాటాలు వేసుకుంటే బావుంటుంది. కానీ మనం ఆకుకూరలు రెగ్యులర్‌గా తినాలంటే తినలేం గదా! ఇవి పుల్లగా ఉండేవి ఇవి వేసుకున్నా గూడా అంతే టేస్ట్ వస్తుంది. సో, 2, 3 రకాల ఆకుకూరలు కలిపి ఒకటేసారి వండుకుంటే అందులో ఉన్న ప్రోటీన్స్, విటమిన్స్ మనకు అందుతాయి. డైలీ తినే పని కూడా ఉండదు గదా! అందుకని 2 కలిపి వండుకున్నాననమాట నేను. కూర అయితే బావుంది పుల్ల పుల్లగా.